ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. బైబిల్ గ్రంథంలోనున్న శాస్త్రీయ సత్యాలు. యెహోవా దేవుడు సృష్టికర్త అయినందున సృష్టిలోని రహస్యాలను పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తలకు తెలియజేశారు. అందులో కొన్నిటిని పరిశీలిద్దాం. దీనిని బట్టి యెహోవాయే ఈ సృష్టి యొక్క కర్తయని దేవుడని తెలుసుకొనవచ్చును. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7లో శూన్యముపైని భూమిని వ్రేలాడదీసెను అని తెలుపబడినది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలమున యోబు ఈ సంగతి తెలియజేశారు. క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ ఈ విషయం భూమి నిరాధారంగా ఉందని రుజువు చేశారు. యోబు 37:12లో ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపులు మేఘములు సంచారము చేయును అని వ్రాయబడి ఉంది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సర కాలములో భూమి గుండ్రంగా ఉందనియు నరులకు నివాసయోగ్యమైనది భూమి మాత్రమే అని యోబు తన ఆత్మ ద్వారా చెప్పారు, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పారు. యోబు 28వ అధ్యాయం 3లో మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు అని వ్రాయబడి ఉంది. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో గుళ్ళ అనే శాస్త్రజ్ఞుడు విద్యుత్తు కనిపెట్టారు. క్రీస్తు శకం 1879లో థామస్ ఆల్వా ఎడిసన్ శాస్త్రవేత్త కరెంటు బల్బు కనిపెట్టారు. అప్పటి నుండి మనుష్యులు చీకటికి అంతం కలుగజేశారు. కొన్ని మైళ్ళ మేరకు గనులు సొరంగములలోనికి వెళ్ళి లోహాలు వెతుకుచున్నారు. యోబు 37:18లో పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపచేయగలవా అని వ్రాయబడి ఉంది. అధునాతన ఖగోళ శాస్త్రము అభివృద్ధిలోనికి రాని రోజులలో ఆ ఆకాశములోని మర్మమును యోబు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నారు. పోత పోసిన అద్దమంత దట్టమగు ఆకాశము అనేది ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొర సూర్యకిరణాలను వడగట్టి వెలుగును మాత్రమే ప్రసరింపచేస్తుంది. ఇతర గ్రహాల నుండి రాలే ధూళిని భూమి మీద పడకుండా అడ్డుపడుతుంది. ఇందుమూలముగా భూమి నివాసయోగ్యము కాగలిగినది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22లో ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనపడుచున్నారు. ఒకడు తెరను విప్పునట్లు ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము క్రీస్తు పూర్వము 800 సంవత్సర ప్రాంతంలో వ్రాయబడినది. భూమి గుండ్రముగా ఉందనియు ఆకాశము నుండి చూస్తే భూమి మీద మనుషులు మిడతల వలె కనపడుచున్నారనియు తెలుపబడినది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలము పై నుండి భూమిని చూస్తే భూమి వేరుశనగ గింజంతగా కనపడినదట. ఒక కన్ను మూసుకొని మరొక కంటితో బొటన వ్రేలు అడ్డుగా పెట్టి చూస్తే అది కూడా కనిపించలేదట. అప్పుడు అతనికి భూమి మీద తానెంత చిన్నవాడినో అని అనిపించింది. ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని కీర్తన 19:1లోను, ఆకాశ నక్షత్రములు లెక్కింపశక్యము కానివి అని ఇర్మియా 33:22లోను, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటకు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటకు శక్యము కాదు అని ఇర్మియా 31:37లోను తెలియజేయబడి ఉంది. విశ్వములో దేవుని మహిమ వర్ణింపశక్యము కానంతగా దాగి ఉంది. తన భక్తులకు దేవుడు ఎన్నో మర్మాలను బయలుపరిచినాడు. యోబు గ్రంథంలో ఎన్నో ఖగోళ శాస్త్ర రహస్యాలు తెలియజేయబడ్డాయి. ఇవన్నీ కూడా గుసగుసపాటి శబ్దము వంటివేననియు గర్జనల చేయు శబ్దమంతా ఇంకా మిగిలి ఉన్నదనియు యోబు 26వ అధ్యాయం 14లో తెలియజేయబడుచున్నది. ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నదంతా కూడా 5% మాత్రమే, ఇంకా 95% తెలుసుకోవలసి ఉన్నదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. యోబు 28వ అధ్యాయం 25లో గాలికి బరువు ఉందని చెప్పబడినది. 300 సంవత్సరాల క్రితం మాత్రమే గాలికి బరువు ఉందని శాస్త్రజ్ఞులు తెలియజేశారు. గాలి నీరు యొక్క నిష్పత్తి నియమమును బట్టియే భూమి మీద జీవము నిలుస్తున్నది. లేవ్యాకాండము 17వ అధ్యాయం 11లో రక్తము దేహమునకు ప్రాణము అని చెప్పబడినది. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. శరీరములోని కణములన్నిటికీ నీరు మరియు రక్తము ద్వారా పోషణ అందించబడుతుంది. శరీరంలో ఉండవలసిన వేడి రక్తము ద్వారానే ఉంటుంది. శరీరం అంతటికీ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి సరఫరా చేసేది రక్తమే. ఈ సత్యాన్ని క్రీస్తు శకం 1616లో విలియం హార్వే కనుగొన్నారు. శరీరంలో ప్రాణముండుటకు రక్త ప్రసరణయే కారణమని కనుగొన్నారు.
ఈ విషయము లేవియా కాండములో 3000 సంవత్సరముల క్రితమే చెప్పబడినది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26లో ఒకే రక్తము నుండి మానవులందరూ వచ్చారని పౌలు చెప్పారు. చాలా కాలము దీన్ని శాస్త్రజ్ఞులు నమ్మలేదు. రకరకాల జాతుల వారిది రకరకాల రక్తం అనుకునేవారు. బయోలాజికల్ సైన్స్ వృద్ధి చెందిన తర్వాత మానవులందరిది ఒకే రక్తం అని తెలుసుకున్నారు. గ్రూపులు మాత్రమే 4 ఉంటాయి. కీర్తన 74వ అధ్యాయం 17లో భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి అని వ్రాయబడి ఉంది. ఈ విషయాన్ని ఆసాపు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరాలకు ముందు చెప్పారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తనకు దేవుడు నియమించిన కక్షలోనే భూమి తిరుగుచున్నట్లు కోపర్నికస్ క్రీస్తు శకం 1540లో కనుగొన్నారు. దాని వలన ఋతువులు ఏర్పడుచున్నవి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 35వ వచనం. మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా అని వ్రాయబడి ఉంది. క్రీస్తు పూర్వం 1500లోనే ఈ మాట చెప్పబడినది. ఇది రేడియోను గుర్చిన ప్రవచనం. క్రీస్తు శకం 1901లో మార్కోనీ రేడియో కనిపెట్టినందున విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మారి మనకు వార్తలు అందించుచున్నవి. ఓబద్య 1వ అధ్యాయం 4వ వచనం. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నిన్ను క్రిందకు పడవేతును అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు మానవులు ఆకాశంలోనికి వెళ్ళగలరని చెప్పబడిన ప్రవచనం ఇది. రాకెట్ కనిపెట్టబడిన తరువాత ఇప్పుడు మానవులు నక్షత్రములు మరియు ఇతర గ్రహముల వద్దకు వెళ్ళుచున్నారు. కాబట్టి బైబిల్ అనేది చరిత్ర గ్రంథముతో పాటు జ్ఞాన గ్రంథము కూడా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్.